హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇళ్లకు రేపు 7 గంటల నుండి సచివాలయ అధికారులు రాబోతున్నారు. సో మీరు తప్పనిసరిగా ఈ రెండు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు ఇవ్వకపోతే కనుక మీ పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దు అవుతుంది. అంటే మీకు రేపు ఇవ్వబోయే పెన్షన్లు మీరు తీసుకోలేరన్నమాట. సో ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి 2 విధాలుగా సచివాలయ సిబ్బంది రాబోతున్నారు. మొదటిగా చూసుకుంటే ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబర్ ఏంటి, ఎందుకు అప్డేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్లో ఉంది. ఒకవేళ ఎవరి నెంబర్ అయితే అప్డేట్లో లేదో అలాంటి వారి ఇళ్లకు సచివాలయ అధికారులు వస్తారు. ప్రభుత్వం వారికి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ నమోదు పరుస్తారు. ఈ మొబైల్ నెంబర్ నమోదు పరిస్తేనే మీకు రేపు ఇవ్వబోయే మార్చి నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మొబైల్ నెంబర్ను నమోదు పరుచుకోకపోతే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయ అధికారులను అప్రోచ్ అవ్వండి. అప్పుడు మీ మొబైల్ నెంబరు ఉందో లేదో చెక్ చేసి వాళ్ళే అప్డేట్ చేస్తారు. మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారే మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పడం జరిగింది, ఎవరైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరే అప్డేట్ చేయండి అని అధికారులకు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్ తీసుకోవడానికి వారు అర్హులు కానప్పటికీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అలాంటి వాళ్ళు చాలామంది పెన్షన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించారు. అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీ యొక్క దగ్గర ఉన్నటువంటి పెన్షన్ కార్డు కానివ్వచ్చు, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత కొంతమంది వికలాంగులు ఉంటారు. వారికి వికలాంగత్వం అనేది ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అంటే 40% కంటే తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా దాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఒకవేళ తక్కువగా ఉంటే వారు మళ్ళీ వికలాంగత్వానికి సంబంధించి సర్టిఫికేట్కు సంబంధించి మళ్ళీ వారు ఎంక్వైరీ చేసుకోవాలని, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకురావాలని చెబుతారు. సో మళ్ళీ వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుత్వం వికలాంగులకు సంబంధించి అలాగే వితంతు పెన్షన్లకు సంబంధించి తనిఖీ చేపట్టబోతున్నారు. ఎవరైతే ఈ విధంగా అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నట్లయితే గుర్తించి అలాంటి వాళ్లకు మార్చి నెల నుంచి పూర్తిగా పెన్షన్ రద్దు చేస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.